ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారని ఆరోపించారు మాజీ మావోయిస్టు జంపన్న. మావోయిస్టులను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏదో ఒక రూపంలో పోరాడుతూనే ఉంటారన్నారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని సూచించారు ఆయన. నంబాల కేశవరావు మృతి పార్టీకి లోటుగానే భావించాల్సి ఉంటుందంటున్న మాజీ మావోయిస్టు జంపన్నతో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. ఆపరేషన్ కగారు పేరుతో తుపాకుల మోత మోగుతుంది. భారీ ఎన్కౌంటర్లలో మావోయిస్టులే అధికంగా చనిపోతున్నారు. నిన్నటికి నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న కేశవరావు కూడా చనిపోయారు. దీంతో మావోయిస్టు పార్టీ కావచ్చు, మావోయిస్టు ఉనికి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మన దగ్గర జంపన్న ఉన్నారు, మాజీ కేంద్ర కమిటీ మెంబరు, మాజీ మావోయిస్టు. వారిని తెలుసుకుందాం. ఓ పక్క ఆపరేషన్ కగారు పేరుతో ఆ మధ్య కూడా మొన్నటికి మొన్న 27 మంది, నిన్న 27 మంది, మొన్న ఒక 20 మంది పైచిలకు ఈ విధంగా ఎన్కౌంటర్ జరుగుతున్నాయి. ఇందులో మావోయిస్టులు ఎక్కువగా చనిపోతున్నారు. అవును, సంవత్సర కాలంగా కగార్ పేరుతో, కగార్ పేరు అంటేనే అది అంతిమ యుద్ధము. అంతిమ యుద్ధం అనేది అవుతుందో ఆ పేరు లోపటే ఉన్నట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిలిటరీ బలగాలను ఆధునికమైన కమ్యూనికేషను టెక్నాలజీ ఆయుధాలను ఉపయోగించి పెద్ద ఎత్తున కూడా దాడి కొనసాగిస్తున్నారు. లక్షల కోట్ల రూపాయలను కూడా, అంటే ఆ బడ్జెట్ అనేది చాలా పెద్ద బడ్జెట్. అది వాటిని కేటాయించి నిర్మూలన చేయడం అనేది ఉందో ఇది జరుగుతున్న విషయం మనం సంవత్సర కాలంగా మనం గమనిస్తున్నది. దాని లోపల మావోయిస్టు పార్టీ నాయకులు, కేడర్లు, తర్వాత ప్రజలు కూడా అనేక మంది చనిపోతున్న వార్తలు కూడా ఏంటంటే మనం నిత్యం కూడా చూస్తున్నాం. మనం నిన్న జరిగిన ఏదైతే ఎన్కౌంటర్ లోపల కేంద్ర జనరల్ సెక్రటరీ అంటే గంగన్న లేదా బసవరాజు చనిపోయిన వార్త ఏదైతే ఉందో మనం నిన్నటి నుంచి మనం చూస్తున్నది. అయితే ఈ ఎన్కౌంటర్ అనేది కూడా ఏంటంటే ఒక వివాదాస్పదంగా, అంటే రెండు రకాలుగా ఉన్నది. రెండు రకాలు ఏంటంటే మొదటగా ఈ ఎన్కౌంటర్ అనేది ఉందో దాంట్లో మనం గమనిస్తే అంటే అది అక్కడ అసలు ఎక్కడ అంటే నారాయణపూర్ జిల్లా మాడు ప్రాంతంలో జరిగిందని చెప్పబడే ప్రాంతం ఏదైతే ఉందో అసలు అక్కడే జరిగిందా, అది ఒరిస్సా లోపట అరెస్ట్ చేసి పట్టుకున్నారా అనే ఒక వార్తలు కూడా వస్తున్నాయి. బూటకపు ఎన్కౌంటర్ అని కూడా చాలామంది అంటున్నారు. వాస్తవంగా ఆ రిపోర్టు నిన్న ఉదయం నుండి కనుక గమనిస్తే అంటే మొదటగా బసవరాజు, కేశవరావు చనిపోయిన వార్తలు మాత్రమే రిలీజ్ అయినాయి తప్ప మిగిలిన 27 మంది ఎవరో ఇప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా ఏంటంటే వాళ్ళు ఎవరో ఇప్పటి వరకు తెలియకపోవడం, ఆ శవాలు చూపించకపోవడం, ఆ ముఖాలు చూపించకపోవడం, తర్వాత జరిగిన ప్రాంతానికి మీడియాను అనుమతించకపోవడము, ఆ జరిగిన విలేజ్ ఎక్కడ, ఏ ప్రాంతం అనే విషయం చెప్పకపోవడం, ఏ రకంగా జరిగిందనే విషయాన్ని కూడా చెప్పకపోవడం ఏదైతుందో ఇదంతా కూడా అనేకమైన అనుమానాలకు ఇది కారణమవుతుంది. శాంతి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో శాంతి చర్చలు అంటూ 45 రోజులుగా ఆ పార్టీ ప్రకటనలు, ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన, సభలు, సమావేశాలు జరుపుతున్నప్పుడు కూడా ఒక ప్రభుత్వం, ఒక రాజ్యం అనేది ఉందో ఇట్లా ఈ రకంగా నిర్మూలన 45 రోజుల కాంచి కూడా చర్చల కాలంలో అంటే ఇది చేయడం అనేది ఇది ఒక రాజ్యాంగ వ్యతిరేకమైనది కదా. రాజ్యాంగ వ్యతిరేకమైంది, ప్రజాస్వామిక వ్యతిరేకమైంది. అది శాంతికి మానవత్వానికి కూడా ఒక విఘాతమైనది. అది శాంతి చర్చలతోటి తప్పనిసరిగా పరిష్కారం అయిద్దన్న దాంతో మేము శాంతి చర్చల కమిటీ 7 నెలల క్రితం ప్రారంభించి మేము మార్చి 24 లోపల మొదలుపెట్టి మేము కాబట్టి మా లక్ష్యం ఏదైతుందో శాంతిని స్థాపించాలనే లక్ష్యంతో కొనసాగుతున్నది. అయితే ఇవాళ ఈ ఎన్కౌంటర్ ద్వారా ఏంటంటే ఒక విచిత్రమైన విషాదమైన పరిస్థితి నెలకొన్నది. అది దానికి జవాబు చెప్పవలసింది కేంద్ర ప్రభుత్వంగానే మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ జంపన్న. అయితే మొత్తానికి చర్చల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఎన్ని బూటకపు ఎన్కౌంటర్లు చేసినా కానీ మావోయిస్టుల అంటే ఈ విధంగా పోరాటం అనేది ఏదో రూపంలో వస్తూనే ఉంటుంది. ఎప్పటి నుంచో ఇదంతా కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇలాంటి బూటక ఎన్కౌంటర్లు రాజ్యాంగం విధంగా కల్పించలేదు. రాజ్యాంగం శాంతియుతంగా పాలించమని చెప్పింది, అదే ఫాలో అయితే బాగుంటుంది. గిరిజనులు సహకరిస్తున్నారు కాబట్టే బస్తర్లో కావచ్చు, అటు ఛత్తీస్గఢ్లో కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో కూడా గిరిజనులు సహకరిస్తున్నారు కాబట్టి ఇంతకాలం పార్టీ మలగలిగిందన్నట్టుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మావోయిస్టు కేంద్ర జనరల్ సెక్రటరీ చనిపోవటం కూడా అందులో కూడా అయినప్పటికీ పార్టీ రకరకాలుగా వాళ్ళు చర్చలు చేసుకొని ముందుకు వెళ్తుంది మావోయిస్టు పార్టీ అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు జంపన్న. కెమెరా పర్సన్ నారాయణ రెడ్డితో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.